మీకు సంగారెడ్డి రూట్ అనేది ఎలా ఉంది, రోడ్డు ఎంతవరకు అయింది, కనీసం మీకు ఇది ఓన్లీ ఒక 3 years అవుతుంది వీళ్ళు రోడ్డు చేపట్టి స్టార్ట్ అయ్యి. అది ఎక్కడి వరకు వచ్చింది అనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. వీడియో ఎలా వస్తుందని అయితే నాకైతే తెలియట్లేదు. ఇది ఓకేనా. ఫస్ట్ అయితే ఇది అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం పటాన్చెరు పక్కన ఉంటుంది కమాను. ఇక్కడ మసీద్ కూడా ఉంది. ఈ నుండి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ అయితే మీకైతే సైడ్ కాల్వల్స్ అయితే వాళ్ళైతే కంప్లీట్ చేసేసారు. ఇటు సైడ్ కూడా ఉంది కాల్వలు మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటు సైడ్ కూడా పోదాం. ఈ రూట్ వచ్చేసి అయితే 4 ఇటు డబల్ రోడ్డు, అటు డబల్ రోడ్డు, మొత్తం 4 రోడ్లు అయితే వస్తాయి. ఇదైతే చూడవచ్చు. ఇది మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది రోడ్డు మొత్తం. ఇది కాలువలు అయితే సైడ్ ఉన్న కాలువలు అయితే మొత్తం పూర్తి అయితే చేస్తున్నారు. ఇంకా ఇది పటాన్చెరు సిటీ కాబట్టి ఇంకా ఇక్కడ దాకా రాలేదు. ఓన్లీ షాపులు గిట్లు ఉన్నాయని వాళ్ళు కొద్దిగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. అక్కడ మనకు జేసీబీ దగ్గర కూడా చూడొచ్చు వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. చూడొచ్చు ఇక్కడైతే రోడ్ అయితే మొత్తం కంప్లీట్గా తీసేశారు. కంప్లీట్ తీసేసి అయితే మళ్ళీ రోడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ షాపులు ఇట్లా అన్ని తీపిచ్చేసి అయితే ఇప్పుడు ఇక్కడైతే జేసీబీ అయితే వాళ్ళైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సిటీకి ఇంకా ఎంట్రీ అవుతుంది వర్క్ అయితే. ఇప్పటి వరకు అయితే ఇన్ని రోజులు అయితే వర్క్ అయితే సిటీలోకి అయితే రాలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. ఆ షాపులో ఉన్నాయి కూడా అన్ని సైడ్ పెట్టేసి అయితే వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. చూడొచ్చు మీరు. ఇది వర్క్. ఇటు సైడ్ కూడా చూడొచ్చు మొత్తం మట్టితోట అయితే ఇదైతే ఫుల్ డస్ట్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ షాపులు కూడా చూపించేస్తున్నారు వీళ్ళు. రోడ్డు కొద్ది రోజులు అయితే సిటీ లోపలికి అయితే వస్తుంది. రోడ్డు సిటీలను అయితే వేస్తారు. చూడొచ్చు అక్కడక్కడ షాపులు లేని దగ్గరనైతే వీళ్ళైతే రోడ్ అయితే వేస్తున్నారు. షాపు ఉన్న దగ్గరనైతే వదిలేస్తున్నారు. మళ్ళీ అది అంతా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వీళ్ళైతే కంప్లీట్ చేస్తారు. ఇటు సైడ్ కూడా చూడొచ్చు కమంట దగ్గర కూడా వదిలిపెట్టారు. డస్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఇంకా ఇక్కడ షాపులు ఇట్లా లేవు కాబట్టి మొత్తం పూర్తి అయితే చేసేసారు. సైడ్ కాలువలు అయితే పూర్తి చేసేసారు. అటు సైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అటు సైడ్ చూడొచ్చు మొత్తం షాపులు ఉండేసరికి అయితే క్లోజ్ చేయకుండా అయితే ఉంచారు. అలానే అటు సైడ్ వన్ సైడ్ అయితే అయిపోయింది, ఇంకో సైడ్ అయితే చేయలేదు. చూడొచ్చు మీరు. ఇక్కడ మోరీలకు సంబంధించింది అయితే మొత్తం అయితే పెడుతున్నారు వాళ్ళు. వీడియో ఎలా వస్తుందనేది అయితే నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియో చూస్తే అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా ఛానల్ పెట్టాను, మన బ్లాగ్స్లో ఇది కూడా వస్తుంది. చెప్పండి. అటు సైడ్ కూడా స్టార్ట్ చేశారు. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్ అయితే స్టార్ట్ అయితే చేశారు వర్క్. చూడొచ్చు మీరు. షాపులు లేని కన్నా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసి అయితే చేస్తున్నారు. ఇది 4 వే వస్తుంది అన్నట్టు. ఇటు 2 సైడ్ 2 వే ఉంటుంది, అటు సైడ్ 2 వే ఉంటుంది. మనకు నేషనల్ హైవే ఉంటుంది కదా, అలానే ఉంటుంది రోడ్డు. ఎటు వచ్చేటి వెహికల్స్ అలానే వెళ్ళిపోతాయి. అప్పుడు ట్రాఫిక్ కూడా ఏముండదు. ముంబైకి కలుస్తుంది అన్నట్టు. ఈ వెహికల్ అయితే వాళ్ళకు వర్క్ చేయడానికి అయితే వెళ్తుంది. ఇంకొక మినిమం ఇది ఇంకొక 3 years అయినా కంప్లీట్ అవుతుంది కావచ్చు. 3 yearsలో కంప్లీట్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఇంకా వర్క్ అయితే చాలా వరకు పెండింగ్ ఉంది. మెసేజ్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ అయితే చేయండి. నేను చేసేది కరెక్టేనా కాదా అనేది కూడా చెప్పండి నాకు మెసేజ్లో. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాను ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బ్లాగు. నా వాయిస్ వస్తుందో రావట్లేదు కూడా తెలియట్లేదు నాకైతే. నైట్ టైంలో అయితే చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇటు.
ఎందుకంటే ముంబై హైవే కాబట్టి చాలా వెహికల్స్ అయితే వెళ్తాయి. ఈరోజు మనం సాటర్డే, ఇది టైం వచ్చేసి అయితే 5 అవుతుంది. డేట్ వచ్చేసి అయితే 22/2025 నవంబర్, అది డేటు. ఇక్కడ విల్లాస్ కూడా అవుతున్నాయి, చూడొచ్చు మీరు. ఇది మొత్తం రోడ్డే వస్తుంది, ఇదంతా రోడ్డే వస్తుంది. మరొక చిన్న మనవి ఏంటనంటే, మీరు బైక్ అయినా లేకపోతే కార్ అయినా చేసేటప్పుడు, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీకోసం ఫ్యామిలీ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చెప్తున్నాను మీకు. అది నేషనల్ హైవే అన్నట్టు. ముంబై రోడ్డు, పూణే, అలానే నాగపూర్, వరంగల్, ముంబై, విజయవాడ ఆ రూట్ అయితే వెళ్తుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి అయితే, ఆ ఫ్లైఓవర్ వెళ్ళాలంటే ముందుకే ఉంటుంది, ఆ పైన నుండి అయితే వెళ్తుంది రోడ్డు. ఇటు సైడ్ ఎక్కువ లారీలు, టిప్పర్లు ఇవైతే చాలా వెళ్తాయి. ముంబైకి వెళ్తుంది కాబట్టి చాలా వెహికల్స్ అయితే అవి అయితే వెళ్తాయి. ఇప్పుడు మనం నేషనల్ హైవే ఎక్కాలంటే ఇలానైతే వెళ్ళొచ్చు. వెళ్తేనైతే పైకి అయితే ఎక్కుతాం. విజయవాడ, అలానే వరంగల్, ముంబై, పూణే ఇవన్నిటికీ వెళ్ళొచ్చు. ఇది హైదరాబాద్కి వెళ్ళేది. ఇది కూడా సేమ్ రూటు, ఇది దిగేది అన్నట్టు. ఇటు సైడ్ నుండి అయితే ఆ ఫ్లైఓవర్ నుంచి అయితే దిగుతాయి. నేను చెప్పాను కదా టిప్పర్లు అన్నీ చాలా వస్తాయని. చూడండి ఎన్ని టిప్పర్లు వస్తున్నాయో. అన్ని వెహికల్స్ ఇవే వస్తాయి ఇక టిప్పర్లు. ఇక్కడ నుండి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, చూడవచ్చు మీరైతే. ఇటు సైడ్ ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు రోడ్డు, చూడొచ్చు మొత్తం షాపులే ఉన్నాయి ఇక్కడనైతే. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు రోడ్డు. షాపులు అయితే స్టార్ట్ చేసి వర్క్ అయితే అక్కడ కంప్లీట్ చేస్తున్నారు. సిక్స్ అయిందంటే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ 11-12 దాకా కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ 6 o'clock మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. అన్ని టిప్పర్లు ఇవే హెవీ వెహికల్స్ అయితే వెళ్తాయి ఇటు సైడు ముంబై హైవే. మనం పటాన్ చెరువు కాడ నుండి అయితే సంగారెడ్డి అయితే వెళ్తున్నాం. ఇది సంగారెడ్డికి వెళ్ళే రూటు. కర్ణాటకకు కూడా వెళ్తుంది ఇలానే. ఇదే రూట్ నుండి చూడు ఎలా వస్తుండో. రాంగ్ రూట్లో వస్తుండు, హెవీ వెహికల్స్ వస్తున్నాయి, రాంగ్ రూట్లో వస్తుండు. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఈ మసీదు ఉంటుందో తీసేస్తారో చూడాలి. మళ్ళీ రోడ్డు మధ్యలో ఉన్నది, అది ఉంటుందో తీసేస్తారో చూడాలి. మళ్ళీ తీద్దాం వీడియో. రోడ్డు సగం వచ్చిన తర్వాత అయితే తీస్తాను, మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. అతను కూడా రాంగ్ రూట్లో వస్తున్నాడు. మన ఇండియా రాంగ్ రూట్ అని అంటే ఫస్ట్ ఏమంటే మన ఇండియా పేరే వస్తుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు రోడ్డు మీద. చూడు ఇక్కడ కూడా వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఆ సైడ్ అయితే కడుతున్నారు, సైడ్కి అయితే మొత్తం కడుతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు.
ఇక్కడనైతే కొద్దిగా కంప్లీట్ చేశారు వర్క్ అయితే. మోరీ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది మోరీ. ఇటు సైడ్ అయితే చేయలేదు ఇంకా, చూడొచ్చు. లారీలు కూడా ఊరికన్నా కూడా స్పీడ్ పోవాలని వస్తూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ ఈ రోడ్డు నుంచి అయితే వెళ్తానైతే బీ కేర్ఫుల్, జాగ్రత్తగానైతే వెళ్ళండి. వాళ్ళకు దూరంగానైతే వెళ్ళండి. ఇక్కడ చర్చి కూడా ఉంది. ఇక్కడ ఆ చర్చి ఉంటుందో ఉండదో కూడా చూడాలి. ఇంత పెద్ద ఉంటుంది అన్నట్టు రోడ్డు. ఇటు సైడ్ ఎంత, అక్కడ నుండి ఇక్కడికి ఎంత వెడల్పు ఉందో అటుపక్క కూడా అంత వెడల్పు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది రోడ్డు వచ్చేసి అయితే. ఈ వెహికల్స్ కూడా, ఈ టిప్పర్లు వెహికల్స్ కూడా రోడ్డుకి సంబంధించినవి. వర్క్ అయితే అవుతుంది. అవి ముందు అయితే వెళ్తున్నాయి. ఇక్కడనైతే జరుగుతుంది, మధ్యలో చూడవచ్చు మీరు. ఈ మధ్యలో అయితే అవుతుంది. అటు పిల్లర్లు ఇటు పిల్లర్లు పెట్టి అయితే చేస్తున్నారు. స్కూల్ పిల్లలు అయితే పోతున్నారు, చూడవచ్చు మీరు. దాని నుంచి రోడ్డు నుంచి అయితే మధ్యలో నుండి అయితే నడుచుకుంటూ పోతున్నారు స్కూల్ పిల్లలు. వాళ్ళకి అటు వెళ్ళడానికి కూడా రోడ్ లేదు, అసలు క్లోజ్ చేసేవారు. మొత్తం ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తానైతే వాళ్ళకు రోడ్ క్రాస్ చేయడానికి అయితే పెట్టారు. దానివల్ల వాళ్ళైతే ఇక్కడ నుండే క్రాస్ చేస్తున్నారు రోడ్డు. ఇది ఫ్లైఓవర్ వస్తుంది అన్నట్టు. ఈ ఫ్లైఓవర్ మొత్తం పైకి వెళ్తుంది. అక్కడ పిల్లర్లు వేస్తారు కదా, ఆ ఫ్లైఓవర్ కానుండి వస్తుంది అన్నట్టు. ఎందుకనంటే ఇది ఊరు మధ్యలో ఉంది కాబట్టి, ఊరిని అది తీయడానికి ఉండదు కాబట్టి ఫ్లైఓవర్ అయితే ఇస్తున్నారు ఈ ఊరికి. దీన్నైతే చూడవచ్చు. ఈ పైనుండి అయితే రోడ్ అయితే వెళ్తుంది. ఇటు సైడ్ కూడా చూడవచ్చు మీరు. చూడండి ఎంత పెద్దగా ఉంది రోడ్డు. 6 దాకా వస్తుంది అన్నట్టు, ఆ 3 వరకు వస్తుంది రోడ్డు. దానివల్ల చాలా పెద్దగా అవుతుంది. 4 వే అవుతుంది. ఇటు 2 వేస్, అటు ఒక 2, మొత్తం 4 లైన్ అయితే అవుతుంది. కొద్దిగా మాటలు తడబడతానైతే క్షమించండి. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను, బాగా అయితే ఫస్ట్ టైం తీస్తున్నాను. మాటలు నాకు కరెక్ట్ మాట్లాడడానికి అయితే వస్తలేదు. మాట్లాడుతుంటే అయితే 100% అయితే వస్తుంది. మీకైతే 100% ఇంప్రూవ్మెంట్ అయితే ఇస్తాను నేను. ఆటో అని చూడండి, రాంగ్ రూట్లో ఎలా వస్తున్నారో. షోరూమ్ అయితే ఉంది ఇక్కడ, 2 షోరూమ్లు ఉన్నాయి. మీకు వాయిస్ ఎలా కనపడుతుందో, ఎలా వినపడుతుందో ఒకసారి అయితే చెప్పండి. వాయిస్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మొత్తం ఫ్లైఓవర్ వస్తుంది అన్నట్టు, అందుకు వల్ల ఇక్కడైతే వర్క్ అయితే ఏం ముట్టుకోలేదు. మొత్తం పైనుండి వెళ్తుంది, ఫ్లైఓవర్ వస్తుంది. చూడండి ఎలా వెళ్తున్నాడో లారీ. ఆ బైక్ అయినా చూడండి, ఓవర్టేక్ అయితే చేసి అయితే వెళ్తున్నాడు. ఇది సిటీ ఇప్పుడైతే అయిపోయింది. ఇక్కడ నుండి అయితే రోడ్ అయితే మనకైతే స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు మీరు. ఈ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది రోడ్డు. అటు సైడ్ అయితే స్టార్ట్ కాలేదు, ఇటు సైడ్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకనంటే ఇటు సైడ్ ఇల్లులు ఇట్లా ఏం లేవు కాబట్టి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేశారు రోడ్డును. ఆ పక్క కొన్ని షాపులు ఉన్నాయి కాబట్టి అటైతే ఇంకా స్టార్ట్ కాలేదు. ఆల్మోస్ట్ ఇంత పెద్దగా ఉంటుంది. అటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ కూడా అలానే ఉంటుంది. ఈ మధ్యలో ర్యాక్ పెట్టారు, అక్కడ కూడా అలానే వస్తుంది. ఇటు సైడ్ ఎలా ఉందో అటు సైడ్ కూడా అంతే హెవీగా వస్తుంది అన్నట్టు. రోడ్డు అటు పక్క కూడా వెళ్తుంది, చాలా పెద్దగా ఉంటుంది రోడ్డు. మీరు ఈ రోడ్ నుంచి అయితే
వెళ్తేనైతే ప్లీజ్ కొద్దిగా కేర్ఫుల్గానే అయితే వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, దానివల్లనైతే మీకు చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది. దానివల్ల స్లోగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి. ఒకవేళ కార్ తోలితే సీట్ బెల్ట్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోండి, అందరు పెట్టుకోండి. చూడొచ్చు మీరు ఎంత ట్రాఫిక్ ఉందో, మొత్తం లారీలే ఉన్నాయి ఇదంతా. ఆవురు ఆవురు ఆవురు. రికార్డ్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను, మళ్ళీ అవుతుందో కావట్లేదో తెలియదు నాకు కూడా. ఈ మధ్యలో అయితే రోడ్ అయితే స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఫ్లైఓవర్ అని చెప్పాను కదా, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఫ్లైఓవర్. అందుకు ఫ్లైఓవర్ కంప్లీట్ చేద్దామని అయితే ఇక్కడైతే మధ్యలో అయితే రోడ్ మధ్యలో అయితే స్టార్ట్ చేశారు వర్క్. ఫ్లైఓవర్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు, వచ్చాను కదా. ఇక్కడ నుండి అయితే ఫ్లైఓవర్ అయితే పైకి వెళ్తుంది. అటు సైడ్ కూడా అంతే సేమ్. ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ కూడా అన్నుండే స్టార్ట్ అవుతుంది మనకు ఫ్లైఓవర్. ఒక 30% వరకు అయితే ఫ్లైఓవర్ అయితే ఇప్పుడైతే చేస్తున్నారు, చూడవచ్చు మీరైతే. ఇక్కడ వరకే అన్నట్టు రోడ్డు, ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ అయితే ఉండదు, ఇక్కడ వరకే క్లోజ్ అన్నట్టు రోడ్డు. ఈ డాబా ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ ఉంటాయి, ఇక్కడనే ఉండిపోతాయి. ఫ్లైఓవర్ 2 పిల్లర్స్ 3 పిల్లర్స్ అయితే పెట్టారు కూడా, చూడొచ్చు మీరు. ఇది మధ్యలో ఫ్లైఓవర్ మధ్యలో అయితే ఇది, ఆ పిల్లర్స్ అట్లా లేపుకుంటూ వస్తూ ఉంటారు ఒక్కొక్కటి, చూడొచ్చు మీరు. వర్క్ అయితే అవుతుంది. మన చిన్న బండి కాబట్టి వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. పెద్ద వెహికల్ అయితే అసలు వెళ్ళనే లేదు ఒకటి నుండి. మన కోసమే రూట్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరైతే. ఈజీగా వెళ్ళిపోతున్నాం ఇలా నుండి. ఇలా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మధ్యలో నుండి అటు వెహికల్స్ ఇటు వెహికల్స్ ఉన్నప్పుడు మధ్యలో నుండి వెళ్తుంటేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు ఏం చేయలేరు, ఎవరు మనల్ని ఏమన్నారు. కానీ వెళ్ళేటప్పుడు అయితే బీ కేర్ఫుల్గా వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్తేనైతే చూసుకొని అయితే వెళ్ళండి. చెప్పాను కదా, ట్రాఫిక్ చాలా హెవీ అవుతుందండి. 5:30 అయిపోయిందంటే ట్రాఫిక్ అయితే ఉంటుంది చాలా. హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ట్రాఫిక్ ఉన్నా మనమైతే వెళ్ళాలి, తప్పదు. మధ్యలో అయితే ఆగిపోలేము కదా ట్రాఫిక్ ఉందని. ఆ రోడ్డుకి అయితే వెళ్తున్నారు, అది ఫ్లైఓవర్ రోడ్ కాబట్టి ఆ రోడ్డుకి అయితే క్రాస్ అవుతున్నారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఆ ముంగట లారీలు ఉండేసరికి అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ పోతుంది కాబట్టి. ఇది ఉన్నది చిన్నది రోడ్డు కాబట్టి చాలా ప్లేస్ అయితే వెళ్ళిపోతుంది.
ఎటు వెళ్ళలేము అసలు. ఇంత ట్రాఫిక్ ఎందుకుందో అర్థం కావట్లేదు. హెవీ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఆపినట్టుండే నాకు తెలిసి అయితే, పోలీసులు నన్ను ఆపారో తెలియదు, కానీ ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఉంది. అలా రోడ్ క్రాస్ చేస్తారు అన్నట్టు. ఈ రోడ్ నుండి ఆ రోడ్డుకి వెళ్ళడానికి ఆ ముందు అయితే యూటర్న్ అయితే ఉంటుంది. ఆ యూటర్న్ వల్ల కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి కాబట్టి చాలా టైం తీసుకుంటారు. దానివల్లనైతే చాలా టైం పడుతుంది ట్రాఫిక్ క్లియర్ కావడానికి. ఒక పోలీసులు కూడా ఉండరు సైడ్, మళ్ళీ ఎవ్వరు ఉండరు పోలీసులు. ఇక అక్కడ నుండి వీడియో మొత్తంలో చూడండి, ఒక్క పోలీసు కూడా కనపడదు. వర్క్ అవుతుంది అనేది కూడా ఎవరు ఉండరు ఇక్కడ. దానివల్ల ఇంత ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. ఇది మధ్యలో నుండి పోతుందా పోతే బండి, మన బండి మధ్యలో నుండి పోతే సఫన పోనిద్దాను, కానీ పోతుందో పోతుందో అని అయితే నేనైతే ఆగిపోతున్నాను. చెప్పాను కదా అక్కడ యూటర్న్ ఉంటుంది, దానివల్లనైతే మొత్తం వెహికల్స్ అయితే ఆగిపోతున్నాయి. ఆ యూటర్న్ వల్లనే ఒక పోలీసు ఎవరైనా ఒకరు ఉంటేనైతే చాలా బాగుండదు. చూడండి వెహికల్ ఎట్లా వెళ్తుందో. అందుకే చెప్తున్నాను, బీ కేర్ఫుల్. చూడండి ఇదే యూటర్న్. ఇక్కడ మొత్తం యూటర్న్ తీసుకుంటారు కాబట్టి వెహికల్స్ అన్ని ఇక్కడనే జామ్ అయిపోతాయి అన్నీ. ఒక పోలీస్ కూడా ఉండడు ఇక్కడ. అటు సైడ్ ట్రాఫిక్ ఉంది, ఇటు సైడ్ ట్రాఫిక్ ఉంది. అటు సైడ్ అసలు గ్యాప్ ఇవ్వరు. దానివల్ల మనకు హెవీ ట్రాఫిక్ అయితే అవుతుంది. చూడొచ్చు, మీకు కొద్దిగా దూరం అయితే మీకైతే చూపిస్తాను. వీడియో అనేది అయితే చూపిస్తాను. దూరం నుండి అయితే మీకు మంచిగా కనపడుతుంది. అది వీడియో మొత్తం. అక్కడ ట్రాఫిక్ మొత్తం జరిగేది ఎందుకనంటే అక్కడ ట్రాఫిక్ పోలీసుకి ఇట్లా లేరు, దానివల్ల మొత్తం ట్రాఫిక్ అయితే అక్కడ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీరైతే ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. ఇటు సైడ్ వెళ్ళే వెహికల్స్ ఆ సైడ్ వెళ్ళే అయితే వాళ్ళకైతే ఇవ్వరు. దానివల్ల మొత్తం ట్రాఫిక్ మొత్తం ఇక్కడనే జామ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళ స్పేస్ ఇస్తేనైతే అందులో నుండి అయితే టక్ వెళ్ళిపోతారు. ఒక 5 minutes to 10 minutes వాళ్ళు గ్యాప్ ఇస్తేనైతే వెళ్ళిపోతారు. ఇప్పుడైతే కొద్దిగా క్లియర్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ అటు యూటర్న్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అటు సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. చూడండి మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్తున్నారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అయితే అదంతా అయిపోతుంది. ఒక 2 పోలీసు అయితే ఎవరైనా ఉంటే చాలా బాగుండేది అక్కడ, కానీ ఎవరు లేరు. దానివల్లనైతే హెవీ ట్రాఫిక్ అయితే అవుతుంది. ఇదంతా ట్రాఫికే. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరైతే అక్కడ యూటర్న్ కోసం అంటే ఇన్ని వెహికల్స్ అయితే ఆగుతున్నాయి. చూడొచ్చు మీరైతే ఆ యూటర్న్ అక్కడ పోలీసులు ఉంటారైతే కన్ఫామ్ ఇదంతా క్లియర్ అయిపోతుంది. కానీ ఆడ పోలీసులు లేకనైతే అంత ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది. మన పోలీసులు అందరూ సిటీలో ఉంటారు, బయట ఎవరు ఉండరు, స్టేషన్లోనైతే ఉంటారు. అది తెలిసిందే. అదే ఏదన్నా చిన్న ఫంక్షన్ కానీ లేకపోతే ఏదన్నా సెలబ్రేషన్స్ ఏదైనా చేసుకుంటేనైతే అందరూ ఉరికేస్తారు పోలీసులు, కానీ ఇక్కడనైతే ఒక్కరు కూడా ఉండరు. ఇటు సైడ్ అయితే రోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇది దాబా హోటల్, చాలా ఫేమస్ అన్నట్టు. టీకి ఇట్లా చాలా బాగుంటుంది. నైస్ టీ, చాలా బాగుంటుంది అలా టీ. నాకు తెలిసి టీ వచ్చేసి ఒక 80 రూపీస్ ఉంటుంది టీ. ఇక్కడ కొద్దిగా చేస్తున్నారు వర్క్.
ఇక్కడ కూడా చేస్తున్నారు, వర్క్ అయితే అవుతుంది. ఇక్కడైతే చేస్తున్నారు వర్క్ చూడొచ్చు. నేనైతే వర్క్ అయితే అవుతుంది చూడొచ్చు. పెట్రోల్ బంక్ సగం అయితే రోడ్ అయితే వచ్చేస్తుంది, సగం వరకు అయితే వెళ్ళిపోతుంది పెట్రోల్ బంక్. ఇక్కడైతే ఇంకా రోడ్ అయితే స్టార్ట్ చేయలేదు, ఎట్లున్నా అట్లనే ఉండిపోయింది. ఇంకా 3-4 years అయితే పడుతుంది 100% ఈ రోడ్ కంప్లీట్ కావడానికి. చూడొచ్చు హనుమాన్ ఎట్లున్నాడు. హనుమాన్ అయితే చాలా బాగున్నాడు. ఇది కూడా ఫ్లైఓవర్ వస్తుంది, దానివల్లనైతే ఇక్కడైతే రోడ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఫ్లైఓవర్ పైనుండి అయితే వెళ్తుంది, ఎందుకంటే ఊర్లు ఉన్నాయి కాబట్టి పైనుండి అయితే వెళ్తుంది. ఊరికి డ్యామేజ్ కాకుండా అయితే ఫ్లైఓవర్ అయితే వేస్తారు, టైం పడుతుంది. ఇది మొత్తం ఫ్లైఓవర్ కిందనే ఉండిపోతుంది. ఫ్లైఓవర్ వస్తాయి కాబట్టి వీళ్ళకైతే ఏమీ ఇబ్బంది అయితే ఉండదు. ఆయన చూడు హీరో లాగానైతే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు రోడ్ క్రాస్ చేసుకుంటూ. అలానైతే మీరు చేయకండి, ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేటప్పుడు అయితే రోడ్ క్రాస్ చేయకండి. మీ మైండ్ మొత్తం ఫోన్ దగ్గర ఉంటుంది, ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది అయితే మీరైతే చూడరు, దానివల్ల యాక్సిడెంట్ అవుతాయి. బీ కేర్ఫుల్. ఇటు సైడ్ కూడా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం ఫ్లైఓవర్ రావడం. దానివల్ల ఇక్కడైతే ఏమైతే వాళ్ళు చేయట్లేదు, వర్క్ అయితే ఏం చేయట్లేదు. ఇటు సైడ్ మొత్తము ముంబై హైవే, ఇటు సైడ్ మొత్తం మన ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి. బీర్ కంపెనీ సంబంధించినవి, కరెంటుకు సంబంధించినవి చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏరియా మొత్తం బీర్లు తయారు చేస్తారు. ఇక్కడ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు, అసలు టచ్ కూడా చేయలేదు వీళ్ళైతే. ఇక్కడ మీకు ఈ వీడియో కనుక నచ్చుతుందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఆ వెహికల్స్ అయితే ఎలా వస్తున్నాడు, ఆయన బైక్ ఏమీ లేదు అసలు ఎవరికి. అది తుషిబా అన్నట్టు, అందులో మనకు షూటింగ్ అయితే జరిగింది. ఎవరంటే వెంకటేష్ తులసి అనే మూవీ షూటింగ్ అయితే అందులోనే జరిగింది. అది ఫ్యాక్టరీ అన్నట్టు, కరెంటుకు సంబంధించిన ఫ్యాక్టరీ, అందులోనే షూటింగ్ అయితే జరిగింది. తులసి సినిమా వెంకటేష్ గారిది. ఒక 4 పిల్లర్లు అయితే పెట్టారు. ఇక్కడ నుండి మళ్ళీ రోడ్ అయితే స్టార్ట్ చేశారు, చూడొచ్చు మీరైతే. రోడ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే అది ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అయింది ఈ నుండి.
అటు సైడ్ అయితే మొత్తం ఫ్లైఓవర్ అయితే ఏమి వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి అయితే ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ చేశారు. చూడొచ్చు మనకు ఇది మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్. చాలా వరకు ఫ్లైఓవర్సే ఉంటాయి, ఎందుకనంటే మొత్తం ఇల్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఫ్లైఓవర్స్ వేస్తారు. చూడండి ఇది అవుతుందో కావట్లేదో. ఇదంతా ఫ్లైఓవరే. ఈ రోడ్ నుంచి అయితే పైకి అయితే వెళ్తుంది టిప్పర్. పైకి వెళ్తే అక్కడైతే మట్టి అయితే అక్కడ పోస్తుంది. ఆ మట్టి ఇటు రాకుండా అయితే సైడ్కి అయితే వీళ్ళైతే కడతారు. సైడ్కి అయితే కడుతున్నారు, చూడవచ్చు మీరైతే. ఇటు సైడ్ చూడొచ్చు, ఇటు సైడ్ అయితే కొద్దిగా స్టార్ట్ చేశారు వర్క్. ఇక్కడ ఒక కాలువ ఉంది, ఆ కాలువ కూడా పిల్లర్స్ అయితే పోసారు. చూడొచ్చు ఇక్కడ ఇదే అది పిల్లర్స్ అయితే పోసారు. ఇటు సైడ్ కూడా చూడొచ్చు. మినిమం నేను అంటున్నాను కదా, ఒక 3-4 years అయితే 100% అయితే అవుతుంది ఈ రోడ్ కంప్లీట్ కావడానికి. ఈ రోడ్ కంప్లీట్ అయినాక అయితే చాలా బాగుంటుంది. టోల్ గేట్స్ కూడా పెడతారు, 100% అయితే టోల్ గేట్స్ పెడతారు. టోల్ గేట్స్ అయితే వాళ్ళైతే మనీ అయితే మనీ అయితే వసూలు అయితే చేస్తారు. ఎందుకంటే రోడ్ వేసిన మనీ అయితే వాళ్ళు వసూలు చేసుకోవాలి కాబట్టి సెంట్రల్ నుండి వస్తుంది మనీ. అలాగే వాళ్ళు రోడ్డుకు సంబంధించిన మళ్ళీ ఇంకేమైనా వర్క్ ఏమైనా ఉన్నా కూడా దానికోసమని రోడ్డు టోల్ గేట్స్ అయితే పెట్టారు, వాళ్ళైతే వసూలు చేస్తారు మనీ. ఇక్కడైతే చూడొచ్చు మసీద్ అవుతుంది. మరి మసీద్ ఉంటుందా తీసేస్తారు చూడాలి. చాలా దగ్గరికి అయితే వచ్చింది మసీదు, అంత దూరంలో ఉంది రోడ్డు. ఇదంతా మసీద్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ అది తీస్తారా లేకపోతే రోడ్డు మధ్యలో ఉంచుతారా అనేది అయితే చూద్దాం. ఈయనైతే ఆల్మోస్ట్ ఇక్కడైతే కొద్దిగా అయితే ఒక 70-50% అయితే అయిపోయింది రోడ్డు. ఓన్లీ అటు సైడ్ బ్యాలెన్స్ ఉంది, అటు సైడ్ అయితే బ్యాలెన్స్ ఉంది, ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది రోడ్డు. అటు సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, 50% అయితే అయిపోయింది రోడ్డు ఇటు సైడు. ఇంకా 50% అయితే రిమైనింగ్ ఉంది. వీడియో కనుక నచ్చుతున్నైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ బ్లాగ్ ఇది నాది. ఎప్పుడు మాట్లాడలేదు, బ్లాగ్స్ అయితే నేను ఎప్పుడు తీయలేదు. దానివల్ల మాటలు ఏమైనా తడబడైతే పడుతున్నాను. మాటలు కరెక్ట్ మాట్లాడడానికి అయితే రావట్లేదు, ప్లీజ్ క్షమించండి. ఇంకా వీడియోలు తీస్తుంటేనైతే బాగానే వస్తుంది. ఇది మొత్తం అయితే ఇలా ఉంటుంది మనకు రోడ్ అయిన తర్వాత. అదొకటి నేషనల్ హైవే, అది ఆ రోడ్కి వెళ్ళాలంటే అటు సైడ్ నుండి అయితే ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కొచ్చు. అది వరంగల్కు అటు సైడ్ అయితే వెళ్తుంది ఆ ఫ్లైఓవర్, వాటిని అయితే చూడవచ్చు. చాలా బాగుంది విజువల్స్ అయితే ఇక్కడ నుండి అయితే చాలా బాగుంది. ఆ ఫ్లైఓవర్ దిగేది అన్నట్టు, అది దిగేది అక్కడ నుండి ఇట్లా తిరిగేసి వస్తుంది, అట్లా తిరిగేసి వచ్చి ఇక్కడ నుండి ఇటైతే కలుస్తుంది ఫ్లైఓవర్. ఎక్కేదంటే ఫ్లైఓవర్ దిగేదైతేనో ఇక్కడ నుండి వస్తుంది, ఎక్కేదైతేనో మనం ఇందాక వచ్చినాం కదా ఆ రూట్ నుండి అయితే వస్తుంది. చాలా బాగుంది డిజైన్. ఇక చూసారా, ఇక్కడైతే రోడ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అదే చెప్తున్నాను కదా, ఒక 50% అయితే ఈ ఏరియాలో అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 50% అయితే ఉంది. చాలా పెద్ద ఇది కూడా రీసెంట్గానే వేశారు ఈ ఫ్లైఓవర్ కూడా, చాలా రోజులు అవుతుంది ఈ ఫ్లైఓవర్ వచ్చి. ఈ ఫామ్ హౌస్ వచ్చేసి కవిత గారిది, మన కేసీఆర్ వాళ్ళ కూతురుది ఈ ఫామ్ హౌస్. ఇదంతా వాళ్ళదే, చూడొచ్చు ఇటు సైడు. చూడండి పెద్ద మిషన్ అయితే ఉంది ఇక్కడ, దేనికి సంబంధించిందో. దాని టైర్లు చూడండి ఒకసారి, ఎన్ని టైర్లు ఉన్నాయో.
షాక్ అసలు, ఇన్ని టైర్లు ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా ఇన్ని టైర్లు ఉన్న వెహికల్ అయితే చూసారా? చూడండి ఇన్ని టైర్లు ఉన్నాయి, అసలు చాలా హెవీగా అవుతుంది. మినిమం ఒక 50 టైర్లు అయితే ఉంటుంది. ఇటు 2 అటు 2, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. ఇటు సైడ్ 12, మళ్ళీ మధ్యలో 12, మళ్ళీ అటు సైడ్ 12, మళ్ళీ అటు పక్కన 12, మొత్తం 4 ఉన్నాయి. చాలా పెద్ద వెహికల్. అదేమో ట్రాన్స్ఫారంకి సంబంధించింది కావచ్చు, కరెంటుకు సంబంధించింది కావచ్చు. దాన్ని అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళు. చాలా పెద్దగా ఉంది. దాని ఇంజన్ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇంతవరకే ఉంది ఇంజన్. వెహికల్ అయితే చాలా పెద్దగా ఉంది, ఇంజన్ ఏమో చిన్నగా ఉంది. కానీ వెహికల్ ఎంత పెద్దగానే కాదు, ఇంజన్ దాంట్లో కెపాసిటీ ఉందా లేదా, ఇంజన్ దాన్ని గుంజుతుందా లేదా అనేది చూడాలి. బండి ఎంత పెద్దగా ఉన్నా కాదు, టోన్లో కూడా ఉండాలి సత్తా అనేది. నేనైతే అలానే నమ్ముతాను. అది ఏ బండి అయినా పర్లేదు, మనకు తోలే అంత గట్స్ ఉంటేనే ఆ బండిని తోలుతాం. లేకపోతే నువ్వు ₹1,00,000 బండి అయినా, లేదంటే ఒక 10,000 బండి అయినా కూడా సేమ్ గిరే రోడ్డు మీద పోవాలి. తోలే కెపాసిటీ ఉంటే ఏ బండి అయినా తోలచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అంత పెద్దగా అయితే ఉంటుంది రోడ్డు. ఇది మొత్తం మెయిన్ రోడ్ అన్నట్టు. ఈ నుండి అటు చివరి వరకు ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చివరి వరకు ఇదంతా రోడ్డే అన్నట్టు. ఇదంతా మొత్తం రోడ్డు. ఇది కంపెనీస్ వచ్చేసి అయితే ఐఐటి ఇన్స్టిట్యూట్స్ అవి చూడొచ్చు మీరైతే. అక్కడైతే కనపడుతుంది ఐఐటి అని. విల్లాస్ అయితే అవుతున్నాయి ఇక్కడ. చాలా బాగుంది విల్లాస్. రోడ్డుకు పక్కనే ఉంది మళ్ళీ విల్లా కూడా. చాలా బాగుంది. మినిమం ఒక 2-3 కోట్లు ఉంటుంది ఈ విల్లాస్కి అయితే. మెయిన్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి చాలా కాస్ట్ అయితే ఉంటుంది. వర్క్ అయితే ఇటైతే చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. అదే ఫ్లైఓవర్స్ ఇస్తున్నారు మొత్తం. ఇది కూడా స్టార్ట్ చేశారు ఫ్లైఓవర్. ఇది ఫ్లైఓవర్ వర్క్ ఇంత పెద్దగా పెట్టారు చూడు. ఎన్ని ట్రిప్పులు మూసారో దాని మీదనైతే, మొత్తం ఆకాశానికి తగులుతుంది అయితే. ఎన్ని ట్రిప్పులు వేసారో. ఈ డాబా చూడండి, కొద్దిగా స్పేస్ అయితే వదిలిపెట్టారు వాళ్ళు కట్టుకున్నారు. కానీ ఈ డాబాలు అయితే తీసేస్తారు 100% అయితే. ఇవన్నీ పోతాయి అక్కడ వరకు. రోడ్డు ఇదైతే తీసేస్తారు. కొత్తగా కట్టుకున్న వాళ్ళకైతే ఒక బెనిఫిట్ ఉంటుంది. రోడ్డు ఎక్కడి వరకు వస్తుంది అనేది అయితే వాళ్ళు కొద్దిగా తెలుసుకుని అయితే వాళ్ళైతే కడతారు. ఇది పైప్లైన్ అయితే అవుతుంది వర్క్. చూడొచ్చు మీరైతే పైప్లైన్ వర్క్. ఇది ఇక సంగారెడ్డికి దగ్గరనే అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మధ్యలో కొద్దిగా చేశారు, అటు చివరికి కూడా చేశారు. పట్టం చెరువు సైడ్ కూడా కొద్దిగా మధ్యలో అయితే ఏం వర్క్ అయితే ముట్టుకోలేదు. ఎందుకంటే ఫ్లైఓవర్స్ వస్తున్నాయని ఊరు మధ్యలో అయితే, ఊర్లో కూడా ఏం టచ్ చేయలేదు. ఫ్లైఓవర్స్ అయితే వస్తారు. ఇది కూడా ఊరు కాబట్టి ఇది కంది. దానివల్ల ఇక్కడ నుండి అయితే ఫ్లైఓవర్ అయితే వస్తుంది. మనం అక్కడ చూసాం కదా, అదంతా ఇదంతా ఫ్లైఓవర్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా విలేజ్ కాబట్టి విలేజ్ నుండి అయితే మొత్తం మనకైతే ఫ్లైఓవర్ అయితే వస్తుంది. రాంగ్ రూట్లో అయితే అందరు వస్తున్నారు. రాంగ్ రూటే. వీళ్ళు ఎవరో కానీ ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. హ్యాట్సాప్ చెప్పాలి వీళ్ళిద్దరికి. చూడొచ్చు ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని అయితే పోతున్నారు. కంటి అన్నట్టు ఇదంతా ఫ్లైఓవర్ వస్తుంది. దానివల్లనైతే వీళ్ళైతే ఏం ముట్టుకోలేదు, ఏం టచ్ చేయట్లేదు. ఇక్కడ వర్క్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ సంగారెడ్డి. ఈ సైడ్ అయితే కాలువలు అయితే ఇస్తున్నారు. మనకు డ్రైనేజ్ కాలువలు ఉంటాయి కదా, ఆ సైడ్ కాలువలు అయితే చేస్తున్నారు వర్క్. మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయింది మనకు వర్క్. ఈ నుండి అయితే మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయింది. రోడ్ అయితే వేస్తున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ అయితే రోడ్ వేస్తున్నారు. అటు సైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు.
కరెంట్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో వైర్లు అయితే. ఆ కరెంటుకు ఆ కరెంటు దాని పేరేంటో కామెంట్ అయితే పెట్టండి, నాకు తెలియదు. చాలా పెద్దగా ఉంది కరెంటు. మీకు ఆ పేరు కరెంటు ఇది ఏం సప్లైయో దాని పేరు తెలుస్తున్నైతే మీరైతే కామెంట్ చేయండి. ఈ ఈ కరెంటు పోల్ల మీద నుండి ఎంత కరెంటు సప్లై అయిపోతుందో, ఎంత వోల్టేజ్ ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోతుంది వర్క్, ఇక్కడ కూడా చేస్తున్నారు. చూడొచ్చు మీరైతే.